హాయ్ అండి. ఈరోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ని బార్బన్ బిస్కెట్తో చేయబోతున్నానని మీరు కూడా ఇలా చేయండి. ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, అందరికీ నచ్చుతుందండి. చూడండి, నాకైతే ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చిందండి. పైన చాక్లెట్ సిరప్ కొని వేసుకున్నానండి. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా లేకపోతే గేదె పాలను తీసుకొని అలా పొయ్యి మీద ఉండి వేడి చేస్తానండి. ఈలోగా 8 బార్బన్ బిస్కెట్ తీసుకొని అలా ముక్కలు చేసేసుకొని మిక్సీకి మెత్తగా పొడి గ్రైండ్ చేసేసి అట్లా పక్కన ఉంచండి. పాలు వేడవక ముందే ఒక 2-3 గంటలు పాలు తీసుకొని మనం మిక్సీకి పట్టుకున్న పౌడర్ని విస్కర్ తీసుకొని అలా బాగా పిండి ముద్ద లేకుండా మిక్స్ చేసేసి ఒక పక్కన ఉంచండి. అందుకే పాలు మరగడం అనేది స్టార్ట్ అయ్యండి. పాలు మరిగిన తర్వాత 5-6 నిమిషాలు బాగా కాగనివ్వండి. కాగించిన తర్వాత 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలా కాగనివ్వండి. తర్వాత మనము కలిపి పెట్టుకున్న పౌడర్ మిక్స్ని అలా కలుపుకొని పాలల్లో వేసేసి 2-3 నిమిషాలు ఉడికినిస్తే చిక్కబడిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారితే చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 30 సెకండ్ల పాటు 2-3 జీలకర్రలు ఇస్తే అలా గ్రైండ్ చేసేసుకోండి. ఒక స్టీల్ బాక్స్ తీసుకొని గట్టి మూతుండే దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 10 అవర్స్ పాటు అలానే చేయండి. ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. హై ఫ్రిడ్జ్ చేసుకొని చూడండి, ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.